తూర్పు నియోజకవర్గంలోని 50వ డివిజన్ పరిధిలో గల రత్నపురి కాలనీలోని సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రత్నపురి కాలనీ సంఘం నాయకులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం రత్నపురి కాలనీ సంఘ నాయకుడు పాటిబండ్ల కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రత్నపురి కాలనీ వర్షం పడిన ప్రతిసారి ముంపుకు గురవుతుందని, మా సమస్యకు వెంటనే పరిష్కారం చూపించాలని కోరారు. వర్షాలు పడినప్పుడల్లా ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నామని, మా సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం కురిసినప్పుడు మా ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ఇంటిలో ఉన్న వస్తువులు తడిచి పాడైపోతున్నాయని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇలా జరుగుతున్నాయని, సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాదుడే లేడని బాధను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రత్నపురి కాలనీ సమస్యను పరిష్కరించి వర్షపు ముంపు నుండి కాపాడాలని కలెక్టర్ ను వేడుకున్నట్లు తెలిపారు. మాది రత్నపురి కాలనీ, అమరావతి రోడ్, ఆలా హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. కలెక్టర్ గారు మరి నగర కమిషనర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఈ నగరంలో మేము అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నాము. రాజకీయ నాయకులతో కలిసి ఈ కూటమి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కుమ్మరిచ్చి ఈ యొక్క గుంటూరు నగరాన్ని బాగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. ఒక్కసారి మీరు ఈ అమరావతి రోడ్డు లాడ్జ్ సెంటర్లో ఉన్న ఆలా హాస్పిటల్ దగ్గర రండి. మీరు అభివృద్ధి చేసే అభివృద్ధిని మేము చూపిస్తాం. ఒక్కసారి ఏమండి, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి అధికారులైనా సరే మేము ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఇక్కడ నివసించేదల్లా కేవలం ఎస్సీ, ఎస్టీ, పేదలు, అణగారిన వర్గాలు. కేవలం వాళ్ళకు కూడా మీరు మౌలిక వసతులు కల్పించలేక మీ అభివృద్ధి ఉంది. అదేమంటే మేము అంతర్జాతీయ రాజధాని మేము కడుతున్నాం, అమరావతిని అంతర్జాతీయలో మేము గుర్తిస్తాం, బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తాం, ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం. మీరు ముందు నగరంలో ఉన్న పేదల కాలనీలు చూడండి, ఎస్సీ కాలనీలు చూడండి. ఏంటి సార్, మేము ఇప్పటికీ 10 సార్లు రావటం. మాకు చిన్న వానకే నగరంలో జరుగుతున్న అపార్ట్మెంట్లు, సిమెంట్ రోడ్లు ఎత్తుగా వేయటం వల్ల మా కాలనీలు మునిగిపోతున్నాయి. మేము మునిగిపోయిన ప్రతిసారి మేము రాష్ట్ర ప్రభుత్వ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కలిసి, అయ్యా మా ఇంట్లో నష్టం జరిగింది, మాకు బియ్యం లేవు, మాకు కూడు లేదు, నీడ లేదు, మాకు ఆశ్రయం కల్పించమంటే వాళ్ళు కనీసం గత 10 సంవత్సరాల నుంచి ఏ ఒక్క కార్యక్రమం చేసింది లేదు. వాళ్ళు పేపర్లో మాత్రం మేము అక్కడ అభివృద్ధి చేస్తాం, ఇక్కడ అభివృద్ధి చేస్తాం. ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారు, ఇక్కడ చూడండి సార్, మేము కష్టపడుకున్న బుల్లెట్ మిస్ అవుతుంది, ఆ కష్టపడుకున్న 2 వీలర్ మిస్ అవుతుంది, షాపులు మిస్ అవుతున్నాయి. మేమేమన్నా కనీసం వాషింగ్ మిషన్ మేము 10 సార్లు తీసుకెళ్ళాం సార్. మా దగ్గర పాత రిపోర్ట్లు కూడా ఉన్నాయి. జిల్లా కలెక్టర్ గారు లాస్ట్ టైం ఉన్న అమిత్ అన్సారీ గారు లేడీ, ఆమె ఇదిగో స్పందిస్తున్నామని చెప్పారు. ఇంతోటి స్పందన లేదు. ఏ ఒక్కరు వచ్చి మా గోడు విన్నది లేదు. మేము ఇప్పటికైనా ఒకటే చెబుతున్నాం, మీరు దయచేసి